జయ శ్రీమన్నారాయణ. మనము ఇంతవరకు కూడా 10 వీడియోలని కంప్లీట్ చేసుకున్నాం. రామాయణం బాలకాండ 10 వీడియోస్ కంప్లీట్ అయినాయి. ఇప్పుడు 11వ వీడియో జరుగుతుంది. దశరథుడు చేసే ద్వాదశ యజ్ఞంలాగా మనం కూడా 12 రోజుల్లో ఈ బాలకాండని కంప్లీట్ చేద్దాము అనే ఉద్దేశంతో ఇప్పుడు మనం 11వ వీడియోలోకి వస్తున్నాము. ఇందులో ఇంతవరకు మనం చెప్పుకున్నాం విశ్వామిత్రుడి చరిత్ర. విశ్వామిత్రుడి చరిత్ర అసలు ఎందుకు చెప్పుకున్నాం, అంతరార్థం ఏంటి, మధ్యలో చెప్పుకుంటున్నా కూడా మళ్ళీ మనం దానిలోని అంతరార్థం చెప్పుకొని ఆ తర్వాత విశ్వామిత్రుడు లక్ష్యం ఏంటి, సీతారాముల్ని కలపడం కదా, అది ఎలా జరిగింది, రాముడు ధనుర్భంగం ఎలా చేశాడు, శివ ధనుర్భంగం, ఈ విశేషాలని ఈ వీడియోలో తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. ప్రార్థన చేద్దాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కాశ్యపాన్వయ సంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రేయాదుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. ఇంతవరకు మనం విశ్వామిత్రుడి చరిత్రని శతానందుడు చెప్తుంటే విన్నాం కదా. శతానందుడు ఎవరనుకున్నాం? అహల్య కుమారుడు. తన తల్లి శాపం తొలగించాడు అనే ఆనందంతో ఆయన గొప్పదనాన్ని రాముడికి చెప్పి రాముడికి చెప్పాడనమాట. అలాగే విశ్వామిత్రుడు రక్షకుడుగా నీకు రాముడికి ఉండడం అనేది నీకెంత భాగ్యమో తెలుసా అని కూడా ప్రశంసించాడు. రాముడు ఒక శిష్యుడిగా, విశ్వామిత్రుడు గురువుగా ఇంతకాలం ఉన్నారు. అయితే శిష్యుడు ఎందుకు తెలుసుకోవాలి అంటే గురువు గొప్పదనాన్ని తెలుసుకోవాలి. దానిని చెప్పాడు శతానందుడు అనమాట. అందుకనే విశ్వామిత్రుడి చరిత్రతో మానవుడు నిజంగా సిద్ధి పొందాలి అంటే ఎంత శ్రమ పడాలో తెలియచెప్తుంది విశ్వామిత్ర చరిత్ర అనేది. మానవుడికి పుట్టుకతోనే లోభం వస్తుందంట. లోభం అంటే ఏంటి? ఇప్పుడు పిల్లలు కూడా చూడండి, పుట్టంగా అని గుప్పిళ్ళు మూసుకుని ఉంటారు. ఆ తర్వాత ఆ గుప్పిళ్ళు తీయడానికి ప్రయత్నిస్తే ఏదైనా పట్టుకున్నప్పుడు ఏడుపు లాంఘించుకుంటారు కదా, అది లోభం. అంటే పుట్టిన దగ్గర నుంచే మనకు వస్తుంది, ఇది నాది నాకు కావాలి అనేది. దాంతో ఏమవుతుంది, ఎవరైనా మనం లాక్కోవడానికి ప్రయత్నించామనుకోండి వాళ్ళ చేతుల్లోంచి ఎరవడం మొదలు పెడతారు కదా. దాంతోనే కామం, క్రోధం ఇవన్నీ కూడా వెనకాల వస్తాయి అన్నమాట. ఈ మూడు కూడా అధోగతిని పొందడానికి ద్వారాలని భగవద్గీతలో మనకి చెప్పారు కదా. ఏమని? త్రివిధం నరకం స్వేదం ద్వారం నాశనమాత్మనః అని మనకి భగవద్గీతలో చెప్పారు. అని లోభం అనేది, కామం అనేది, క్రోధం అనేవి నరకాలకి 3 ద్వారాలని మనకు చెప్పారు. ఈశావాస్యోపనిషత్తు కూడా ఏం చెప్తుంది? విశ్వమంతా భగవంతుడితోనే వ్యాపించి ఉన్నది, ఆయన చేతే నియమించబడి ఉన్నది, అంతా వానికే చెందింది కదా అని ఆ భావం మనలో ఉండాలి. అది గుర్తించాలి. తనది నాది అనే భావన వదిలిపెట్టేసి వానిది, దానిని నేను అనుభవిస్తున్నాను అనే త్యాగబుద్ధితో అనుభవించాలి అని కూడా ఈశావాస్యోపనిషత్తు చెప్పిందనమాట. అది అసలు లోభం అంటే భగవంతుడికి చెందిన ఈ విశ్వమంతా తనదిగా భావించడం అనేది లోభం. తాను మాత్రం కేవలం అనుభవించేవాడిగా గుర్తిస్తే అది త్యాగం అన్నమాట. లోభం అయితే బంధాన్ని ఇస్తుంది, కానీ త్యాగం అయితే మోక్షాన్ని కలిగిస్తుంది కదా. విశ్వామిత్రుడు ఇలా కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసి బ్రహ్మర్షి అయ్యాడు. తనవి అనుకునేవన్నీ కూడా తనని రక్షించుకునే సాధనాలను కూడా శ్రీరాముడికి సమర్పించేశాడు. అలాగే ఆయనతో రక్షణ పొంది అతనితోనే తన విరోధుల్ని కూడా అంతమొందించుకొని సిద్ధిని పొందాడు. అందుకనే ఇది మానవ జీవితాన్ని చెప్పే చరిత్ర అన్నమాట.
ఇలాంటి చరిత్ర ఉన్నవాడు కనుకనే అతడు విశ్వామిత్రుడయ్యాడు. విశ్వానికే మిత్రుడు కాగలిగాడు విశ్వామిత్రుడు అనమాట. అతడు అది ఏం చేస్తున్నాడు, గాయత్రి మంత్రాన్ని కూడా దర్శించిన వాడైన. అంటే గాయత్రి మంత్రం ఏం చేస్తుంది అంటే మన బుద్ధిని శుద్ధి చేసేది గాయత్రి మంత్రం అన్నమాట. దానికి ఇది దానికోసం ఎంత శ్రమ పడ్డాడో మనకి విశ్వామిత్ర చరిత్ర కూడా చెప్తుంది. ఆ తర్వాత ఎందుకు మరి ఈ గాయత్రి మంత్రాన్ని దర్శించిన తర్వాత ఈ గాయత్రి మంత్రం ఏం చెప్తుంది, సూర్యమండల అంతర్వర్తి అయిన నారాయణుడు అవతారమే శ్రీరాముడు కనుక శ్రీరాముడిని కూడా లోకానికి ప్రకాశింపచేయాలి. అది విశ్వామిత్రుడి చరిత్రలో ఉండే గొప్పదనం అన్నమాట. విశ్వామిత్రుడు రాజు, చాలా అహంకారం ఉన్నాడు. రాజుగా సైన్యాన్నంతా భూమి అంతా తిరుగుతూ వశిష్ఠ ఆశ్రమానికి వచ్చాడు. ఇవన్నీ మనం తెలుసుకున్నాం కదా. అక్కడ చాలా శక్తి ఉన్న వశిష్ఠుని దేనువుని అంటే తన ఆవుని తనదిగా చేసుకోవాలనే లోభం కలిగింది. ఫస్ట్ కలిగింది లోభం. ఆ లోభమే ఇంకా అతని జీవితానికి ప్రారంభమైంది. దానితో వశిష్ఠుడితో స్పర్ధ, పోటీ ఏర్పడింది. దాన్ని సాధించాలి ఎట్లా అయినా సరే పట్టుదల కలిగింది. తపస్సు చేశాడు, అస్త్రాలను సంపాదించాడు. అయినా కూడా వశిష్ఠుడిని సాధించాలని తను కోరిన కామధేనువుని తనదిగా చేసుకోవాలని ప్రయత్నించాడు. నెరవేరిందా? నెరవేరలేదు. కట్ అవుతుందా? కట్ అవుతోంది మేడం. అందరికీ అలాగే ఉందా? అలాగే ఉంది మేడం, బ్రేక్ అవుతుంది. అవునా? కట్ అవుతుంది. ఇప్పుడు చూడండి. అయితే అది ఇంకా ఈ లోభంతోనే ఇంకా ఆ కామధేను తందగా చేసుకోవాలనుకున్నాడు, నెరవేరలేదు. ఇంక దీంతోనే ఆయనకి ఆ కోరిక వల్లే, ఆ లోభం వల్లే క్రోధం, పట్టుదల వచ్చినాయి అన్నమాట. ఇక వశిష్ఠునితో పోటీ పడ్డాడు. కానీ అదే ప్రేరణ బాగుపడ్డానికి కూడా కారణమైంది కదా. విశ్వామిత్రుడు వశిష్ఠుడితో పెట్టుకున్నాడు కనుక బాగుపడ్డాడు. ఇవే అతను అదే ఒక నీచులతో పెట్టుకున్నాడు అనుకోండి, ఏమైపోయాడు, తను కూడా నాశనం అయ్యేవాడు. అలాగే ఈ బ్రహ్మజ్ఞానం సంపాదించాలనే కోరిక కలిగింది. ఇది మానవుడికి కలగాల్సిన కోరిక నిజంగా. అయితే ఇప్పుడు బాగానే వస్తుందా? వస్తుంది మేడం. ఓకే. బ్రహ్మజ్ఞానాన్ని పొందడమే ఈ జన్మకి మనకి పరమార్థం. అసలు మనకి ఈ జన్మ ఎందుకు ఇచ్చాడు అంటే బ్రహ్మజ్ఞానం అంటే అదే ఆత్మజ్ఞానం. అదే ఈ జ్ఞానాన్ని పొందడానికే ఈ బ్రహ్మజ్ఞానం ఉంటేనే బ్రాహ్మణుడు అంటారు. అంటే బ్రహ్మజ్ఞానం ఉన్నవాడే బ్రాహ్మణుడు, కానీ ఆయన ఏ కులంలో పుట్టాడు అని కాదనమాట. బ్రహ్మం అన్ని పదార్థాల్లో ఆత్మగా ఉన్నాడని దర్శించేవాడే కదా ఋషి అంటే. మరి అన్ని పదార్థాల్లో ఉన్నాడు, ఆ బ్రహ్మే ఆత్మరూపంలో ఉన్నాడు అని దర్శించేవాడేనే ఋషి అంటారు. అలాంటి బ్రహ్మర్షి కావాలని కోరిక కలగడం అంటే ఏంటి? మానవుడిని ఉన్నతిని పొందడానికి మొదటి మెట్టు అన్నమాట ఇది. అంతే కదా. అది వచ్చింది విశ్వామిత్రుడికి. బ్రహ్మను తెలుసుకోవాలంటే సాధనం ఏమనుకోవాలి? తపస్సు. అందుకని తపస్సు చేయడం ప్రారంభించాడు అనమాట. కానీ ఇది స్వల్పకాలంలో అవుతుందా? దానికి కామక్రోధాలు అనే ప్రతిబంధకాలు అడ్డుపెట్టాయి. అంటే ఆ క్రోధం కలిగినప్పుడు ఎంతటి పాపం చేయడానికైనా సరే వెనక్కి తగ్గడు, జంకంటే ఉండదు. కాబట్టి అది మహాపాపం. ఈ రెండింటిని జయించడానికే విశ్వామిత్రుడు కొన్ని వేల సంవత్సరాలు 4 దిక్కులలో తపస్సు చేశాడనమాట. చివరికి బ్రహ్మర్షి అయ్యాడు. మనుషులమైతే మనమైతే కొన్ని జన్మలే ఎత్తినా కూడా మనకి ఈ స్థితి లభించదు. విశ్వామిత్రుడు మొదట దక్షిణ దిక్కులో తపస్సు చేశాడు. తపస్సు చేయంగానే తనకి ఇంకా ఏం చెప్పాడు, తనకి శక్తి వచ్చేసింది, అస్త్రాలన్నీ పొందాడు. ఇంకా గర్వం ఏర్పడింది. ఆ అహంకారం ఏమైంది? తపస్సు భగ్నం అయిపోయింది. నేను అనే అహంభావం తగ్గందే తపస్సు అనేది ఫలించదు. వశిష్ఠుడు వద్దని వారించినా కూడా త్రిశంకు చేత యజ్ఞం చేయించి శరీరంతో స్వర్గాన్ని పంపడానికి సిద్ధపడ్డాడు. ఇది ఒక అహంభావం.
అందుకనే ఈ అహంభావం వల్ల ఏమవుతుంది, చేయాల్సింది చేయతగిందేంటి, చేయరాంది ఏంటి అనేది ఆలోచించడం అనమాట. ఫలితం ఏమైంది, తల్లకిందలుగా అంతరాళంలో నిలిచి ఉన్నాడు. విశ్వామిత్రుడికి తపోభంగం అయిపోయింది. ఈ అహంభావం తాను అనుకున్న దానికి అడ్డంగా నిలిచిన వాళ్ళ మీద కోపం తెప్పిస్తుంది. అలా క్రోధం వచ్చి వశిష్ఠపుత్రులను శపించాడు. అంటే వశిష్ఠపుత్రులను శపించేసరికి ఆ తపస్సు భగ్నమైపోయింది. ఇంకా త్యాగబుద్ధి అనేది ఆయనకి రాలేదనమాట. అనగా అహంభావం తగ్గలేదు. ఇంకా తన శక్తి అనే విపరీత భావన అనేది తొలగలేదు. ఈ శక్తి అంతా భగవంతుడిది అనే విషయం గుర్తురావట్లేదు. తందే అనేది విపరీత భావన అనేది తగ్గలేదనమాట. క్రోధంతో తపస్సు చెడిపోయింది. ఇంక మళ్ళీ ఏం చేశాడు, పశ్చిమ దిక్కుకి వెళ్ళాడు. అక్కడ తపస్సు చేస్తుంటే మళ్ళీ సునస్సేపుడు వచ్చాడు కదా అనే పేరు గల తన మేనల్లుడిని, సునస్సేపుడు తన మేనల్లుడే కదా, అతని ప్రాణాలు కాపాడడానికి తన కుమారులని వెళ్ళమని కోరాడు. కానీ వాళ్ళు అంగీకరించలేదు. ఎప్పుడు బలి ఇవ్వడానికి కదా, నరుల కోసం వెళ్తున్నప్పుడు వెళ్ళమని అడుగుతాడు. వాళ్ళు అంగీకరించలేదు అనేసరికి తాను అనుకున్నది నెరవేరలేదని క్రోధం వచ్చింది, ఇంకా తగ్గలేదు. వెంటనే అక్కడ వశిష్ఠ కుమారుల్ని శపించాడు. ఒకసారి కోపంతో, ఇంకోసారి కోపంతో ఇప్పుడు తన కుమారులనే శపించాడు. సునస్సేపుడిని మాత్రం తన మంత్ర ప్రభావంతో రక్షించాడు. కానీ మళ్ళీ క్రోధం వచ్చింది కనుక తపస్సు చెడిపోయింది. ఇట్లా క్రోధంతో 2 సార్లు బాధపడ్డాడు. ఇంకా క్రోధం లేకుండా ఉండాలి అని ప్రయత్నించాడు. అప్పుడు మేనక వచ్చింది. మళ్ళీ మేనకి రాగానే ఏమైంది, క్రోధం పోయింది, కామం వచ్చింది. తానిని జయించలేకపోయాడు. ఆమెతో 25 సంవత్సరాలు గడిపాడు. చివరికి జ్ఞానోదయమైంది. కానీ ఆ కామం వల్ల మళ్ళీ తపస్సు చెడింది. ఇంకేం చేశాడు, ఉత్తర దిక్కుకి వెళ్ళాడు. అక్కడికి ఎవరు వచ్చారు, రంభ వచ్చింది. మళ్ళీ దక్షిణ దిక్కు తపస్సు వల్లేమో రాజర్షి అయినాడు, పశ్చిమ దిక్కు తపస్సు వల్లేమో ఋషి అయినాడు. కానీ బ్రహ్మజ్ఞానం అనేది రాలేదు. పశ్చిమ దిక్కులో రంభం చూడంగానే కామం కొంచెం వచ్చింది. కానీ దానికి ఆమెకు వశపడకుండా క్రోధంతో ఆమెని శపించాడు, దూరం అయిపోయాడు. అంటే కామాన్ని జయించాలి. ఆ కామానికి ప్రతీకారంగా ఏం చేశాడు, క్రోధాన్ని మళ్ళీ ఉపయోగించాడు. ఆ క్రోధమే ఏమైంది, ఆ క్రోధంతో మళ్ళీ తపస్సు చెడిపోయింది. ఇలా కొన్ని సంవత్సరాలు తీవ్రమైన తపస్సు చేశాడు. అప్పుడు మహర్షి పదవి పొందాడు. కానీ అతని లక్ష్యం ఏంటి, బ్రహ్మజ్ఞానాన్ని పొందాలి. అంటే బ్రహ్మజ్ఞానానికి మూలమైన ప్రణవం ఏంటి, వేదాలు ఏంటి, ఇవన్నీ కూడా ఆయనకి దర్శనమివ్వాలి. ఆ కోరిక నెరవేరలేదు. 3 దిక్కులు తిరిగి ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి మహర్షి శబ్దాన్ని మాత్రమే పొందగలిగాడు. ఇంత తపస్సు చేసినా కూడా ఫలితం సిద్ధించకపోవడం వల్ల కారణమేంటి, లోభం, క్రోధం, కామం. ఈ 3 ప్రతిబంధకాలుగా నిలిచిన ఆయన జీవితంలో అనమాట. ఇది అప్పుడేమనుకున్నాడు, ఈ కలగడానికి ఏదైనా ఆహారమే కారణం అంటారు కదా. అందుకనే తూర్పు దిక్కుకి వెళ్ళి 1000 సంవత్సరాల దీక్షతో ఆహారం మానేసి తపస్సు చేశాడు. ఆహారం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయని పూర్తయింది. కానీ భోజనం చేయడానికి సిద్ధపడుతుంటే ఇంద్రుడు వచ్చాడు. ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చాడు, భోజనం పెట్టమని అడిగాడు. కానీ అప్పుడు కోపం పోయింది కదా, కోపం రాలేదు. మనసులో ఏమీ కూడా ఏమీ కోపం లేదనమాట. ఆ అన్నం అతనికి ఇచ్చేసి మళ్ళీ తపస్సు ప్రారంభించాడు. ఇప్పుడు అహంభావం పోయింది, కామం క్రోధం తగ్గింది, లక్ష్యాన్ని సాధించాలని ఇంకా మళ్ళీ తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ ఎలా తపస్సు చేశాడు, 4 పక్కల అగ్నిహోత్రాలను పెట్టుకున్నాడు, ఒంటి కాలుతో తపస్సు చేశాడు. సూర్యుడు పైనుంచి వస్తుంటే ఆ సమయంలో చలిలో ఇట్లా తపస్సు చేశాడు. చేసేసరికి అప్పుడు బ్రహ్మాది దేవతలందరూ వచ్చి బ్రహ్మర్షి అయ్యావు అని ఒప్పుకున్నారు. కానీ మీరందరూ కాదు చెప్పేది, నాకు వశిష్ఠుడే వచ్చి నేను బ్రహ్మర్షి అని పిలవాలి అని కోరుకున్నాడు. ఇక వశిష్ఠుడు కూడా సమ్మతించాడనమాట. ఇలా అతి కష్టంతో బ్రహ్మజ్ఞానాన్ని ఆర్జించి వేదాలని ఈ ప్రణవార్థాన్ని తెలుసుకొని బ్రహ్మర్షి అయ్యాడు. ఇలా స్థితి పొందాడు అని చెప్తే చాలా సరిపోతుందా, ఇంకా పై మెట్టు ఎక్కాలి అనుకున్నాడు. అదే సిద్ధి అన్నమాట. దానికోసం ఏం చేశాడు, యజ్ఞం చేశాడు.
యజ్ఞం చేసి మోక్షం కోసం అన్నమాట. ఇదే మోక్షం. దాన్ని మోక్షేక్షి అని మోక్షిష్టి అంటారనమాట. ఇది చేసి అవిద్య అంటే కామం కర్మలను అంతం చేసుకొని భగవత్ ప్రాప్తిని పొంది మళ్ళీ వెనక్కి రాకుండా ఆనందధామాన్ని చేరాలి. ఈ వృత్తాంతం మనకి బాలకాండలో కనబడుతుంది కదా. ఇది వెనక జరిగిందంతా సదానందుడు రాముడికి చెప్పాడే కానీ ఇది బాలకాండలో కథ కాదు. సదానందుడు చెప్పిందని దశరథుడి వద్దకి అంటే బాలకాండలో ఇదంతా లేదు కదా, పూర్వం కథ కదా ఇది. శతానందుడు చెప్పిన కథ ఏంటి, బాలకాండలో లేదు. బాలకాండలో ఎక్కడి నుంచి వచ్చింది, దశరథుడి దగ్గరికి వెళ్ళడం దగ్గర నుంచి వచ్చింది కదా. దశరథుడి వద్దకి శ్రీరాముని యజ్ఞరక్షకుడుగా అర్థించడానికి వచ్చిన విశ్వామిత్రి బ్రహ్మర్షి అయిన తర్వాత కూడా సాధించవలసింది ఇంకా ఉంది అని మనకి చెప్తున్నట్టుగా సూచిస్తుంది అనమాట. శ్రీరాముడు రక్షకుడిగా చేసుకున్నాడు. తన వద్దనున్న అస్త్రాలన్నీ అతడికి ఇచ్చేశాడు. దశరథుడితో మాట్లాడుతూ ఇప్పుడు నేను చేసే యజ్ఞంలో కోపాన్ని ప్రయోగించకూడదు, అంటే కోపాన్ని వినియోగించకూడదు కదా. ఎందుకు జయించాడు కదా కోపాన్ని, క్రోధాన్ని, అహంభావాన్ని. అందుకనే సో లేకపోతే నేనే మారీచ సుబాహుల్ని అంతమొందించగలను. తను చేయగలడు, తన దగ్గరే అస్త్రాలు ఉన్నాయి కదా. కానీ కోపాన్ని ప్రదర్శించకూడదు అది చెప్పాడు. మారీచ సుబాహుల్ని రాముడు అంతమొందించి విశ్వామిత్రుడు అంతమందించాడు. ఎలా అంతమందించాడు రాముడు అంటే విశ్వామిత్రుడు ఇచ్చిన అస్త్రాలని ప్రయోగించే కదా. కానీ విశ్వామిత్రుడు తన అస్త్రాలను తన విరోధులపై ప్రయోగించి తన రక్షణ తానే చేసుకోవడానికి సిద్ధపడకుండా తనవైన అస్త్రాలను రాముడికి ఇచ్చి అతన్ని రక్షకుడిగా చేసుకొని తాను రక్షింపబడేవాడిగా మనకు కనిపించాడు. ఇది త్యాగం. తాను అంటే తనది తాను అనేవి రాముడికి సమర్పించేశాడనమాట. ఇది త్యాగం అన్నారు. ఇదే మోక్షానికి ఉపాయం. రాముడు అనుగ్రహంతో తాటకని తాటక అంటే ఏంటి, అవిద్య, అజ్ఞానం. తాటకని దాని బిడ్డలైన మారీచ సుబాహులు అంటే సంచిత ఆగామి కర్మలని అంతమందించేసుకున్నాడు. విశ్వామిత్రుడికి సిద్ధి కలిగింది. కానీ అంతటితో శరీరం వదిలిపెట్టదు కదా. రాముడితో ఉన్నాడు. మిదిలికి సాగి సీతతో కూడిన రాముడిని దర్శించి ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయి మళ్ళా రాకుండా నిలిచిపోయాడు. ఇది అంటే జనక్పూర్లో శతానందుడను విశ్వామిత్రుడి చరిత్ర అంతా ఈ రామలక్ష్మణుల ఎదుట జనక మహారాజు ఎదుట అందరు ఎదుట చెప్తున్నారు. విశ్వామిత్రుడు కూడా వింటున్నాడు. కానీ అతడు ఇప్పుడు పూర్వపు విశ్వామిత్రుడు కాదు. తను ఇలాంటి చేశాడు, కోపంతో గురువుని ఎదిరించాడు, ఇవన్నీ తన గురించి చెడ్డగా చెప్తుంటే కోపం వస్తుంది కదా ఎవరికైనా. కానీ ఇదివరకుడు విశ్వామిత్రుడు కాదాయన. తనది అనే భావాలు విడిపోయినాయి అన్నమాట. అందుకనే తన చరిత్రలో తక్కువదనాన్ని శతానందుడు చెప్తున్నా కూడా విశ్వామిత్రుడి మనసులో ఎలాంటి మార్పు రాలేదు. ఈ స్థితిని పొందినవాడినే సిద్ధి పొందినవాడు అంటారు. ఇలాంటి స్థితిలో విశ్వామిత్రుడున్నాడని మిథిలలో శతానందుడితో చెప్పిన చరిత్ర విశ్వామిత్ర చరిత్ర చెప్పారు. ఇప్పుడు విశ్వామిత్రునికి ఏంటి, దేహమే నేను అనే భావం పోయింది. క్రోధం లేదు. ఎవరి చరిత్రను విన్నట్లుగా తన చరిత్రను విన్నాడు. విన్న తర్వాత విశ్వామిత్రుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదేంటి విశ్వామిత్రుడు వృత్తాంతం అంటే మానవుడు మోక్షం పొందాలి అంటే త్యాగాన్ని అలవర్చుకోవాలి. త్యాగం అంటే అంతా భగవంతుడు ఇచ్చింది నేను అనుభవిస్తున్నాను తప్ప నాది అంటూ ఏమీ లేదు అని త్యాగ బుద్ధితో అనుభవించడం అన్నమాట. దానికి ప్రతిబంధకాలను తొలగించుకోవడానికే యజ్ఞాలు, దానాలు, తపస్సులు ఏమి సాధనాలు కావు. అవన్నీ కూడా ఎందుకు చేస్తారు అంటే మనస్సును శుద్ధి చేసుకోవడానికి. మనసును శుద్ధి చేసుకుని మన స్వరూపాన్ని మనం తెలుసుకోవడానికి. అంటే ఏం తెలుసుకోవాలి, నేను స్వతంత్రుడిని కాదు, తనకి రక్షకుడును నేను కాదు అని గుర్తించాలి. అలా గుర్తించడమే భగవంతుడే తనకి రక్షకుడని తెలుసుకోవడమే త్యాగము సన్యాసము అని అంటారనమాట. ఇదే మోక్షానికి సాధనం.
ఇది భగవంతుడి ఉపాయం అని తెలుసుకోవడమే మోక్ష సాధనం అంటారు. మోక్షం అనగా ఏంటి? లక్ష్మీనారాయణలు చేరి దర్శించి వాళ్ళ దగ్గరే ఆనందంగా గడపడం మోక్షం. ఇదే విశ్వామిత్రుడి విధులలో సీతారాములను దర్శించి పొందిన ఒక ఉన్నతమైన స్థితి అన్నమాట. దీని తర్వాత మళ్ళీ విశ్వామిత్రుడు మనకి రామాయణంలో ఎక్కడా కనపడ్డాడు. ఇలాంటి ఇక్కడ విశ్వామిత్రుడు మోక్షానికి వెళ్ళే దారి నిర్దేశించబడింది అని సూచించడానికి జనకుడి యజ్ఞం. వెళ్ళే దారి ఇది అని చెప్పడానికి జనకుడి యజ్ఞం ఏంటి? ద్వాదశాహము అంటే 12 పగళ్ళు జరిగినది. అంటే వెనుక విశ్వామిత్రుడు చేసిన యజ్ఞం ఏంటి? షడ్రాత్రము అన్నారు. అంటే 6 రాత్రులు జరిగినాయి అంటారు. ఇప్పుడు భగవత్ ప్రాప్తికి సాగిస్తున్నాడు ఈ యాత్ర కదా. కాబట్టి ఆ యాత్ర ఏంటి అంటే 12 పగళ్ళు అనడం వల్ల ఏంటి చూపిస్తుందంటే అర్చిరాది మార్గాన్ని మనకు చూపిస్తుంది. మన భగవద్గీతలో తెలుసుకున్నాం ధూమాది మార్గం అర్చిరాది మార్గం అని కదా. ప్రారబ్ధ కర్మ అయిపోయిన తర్వాత 12 స్థానాల్లో జీవుడు పయనించి పరమపదానికి చేరి లక్ష్మీనారాయణను సేవించి వెనక్కి రాకుండా ఉంటాడనమాట. దానిని సూచించడానికే 12 పగళ్ళు అనేవి జనకుని యజ్ఞం పూర్తి అయ్యే చివరి రోజు అన్నమాట ఇది. ఆ రోజు సీతారాముల కళ్యాణం, విశ్వామిత్రుడి నిష్క్రమణం జరిగింది. జీవుడు కూడా అంతే. ప్రారబ్ధ కర్మ పూర్తి కావాలి అంటే ఎప్పుడైతే భగవంతుడిని ఆశ్రయిస్తామో అప్పుడు ఆగామి సంచిత కర్మలన్నీ దూదిలో వేసిన అగ్గిపుల్లలాగా కాలిపోతాయి అన్నారు రాకుండా. ఇంకా ప్రారబ్ధ కర్మ మాత్రం శరీరం ఉన్నంతకాలం అనుభవించాలి. శరీరం వీడిన తర్వాతే ముందు ఎక్కడికి వెళ్తారు? శరీరం వదిలిన తర్వాత 12 పగళ్ళు అని చెప్పారు కదా. అంటే 12 స్థానాల్లో జీవుడు పయనిస్తాడట పరమపదానికి వెళ్ళే ముందు. ఏంటది అని అంటే ముందుగా అగ్నిదేవుడు స్వీకరిస్తాడు జీవుడిని. అంతేగా మనం చూస్తుంటాం కదా, అగ్నిదేవుడు స్వీకరిస్తాడంట. ఆ తర్వాత ఆ దినానికి అధిదేవత ఎవరో ఆమె చేతిలో పెడతాడనమాట. ఆ తర్వాత శుక్లపక్షానికి అధిపతి ఎవరో ఆయన తీసుకుంటాడంట ఆ జీవుణ్ణి. ఆ తర్వాత ఏం చేస్తారు? ఉత్తరాయణమా దక్షిణాయనమా? ఉత్తరాయణంలో చనిపోతే ఉత్తరాయణానికి అధిపతి దేవత తీసుకుంటారు. ఆ తర్వాత సంవత్సరానికి దేవత ఎవరో ఆమె తీసుకుంటారు. ఆ తర్వాత ఏ దిక్కులో వెళ్ళాలి అంటే వాయువ్య దిక్కులో వెళ్తే ఆ దేవత తీసుకుంటాడు. తర్వాత సూర్యమండలాల్లోకి వెళ్తాడు ఆ దేవత, చంద్రమండల దేవత. అలాగే తేజస్సు అని ఉంటుందండి, విద్యుత్ అంటారు దాన్ని, ఆ అభిమాని దేవత. ఇంద్రలోకానికి వెళ్తే అక్కడ దేవత, వరుణలోకాలకు వెళ్తాడు అక్కడ దేవత. ఇలా ఒకళ్ళక పాస్ చేసుకుంటారనమాట ఈ జీవుణ్ణి. తర్వాత బ్రహ్మలోకానికి అధిపతి దేవత స్వీకరిస్తారు. ఇలా 12 మంది దేవతలు స్వీకరించిన తర్వాత 12 స్థానాల్లో ఆ దేవతలందరూ పూజిస్తారు ఆ జీవుణ్ణి. అర్చిరాది మార్గంలో జీవుడు పరమపదయాత్రని సాగిస్తాడు. ఇట్లా అంటే దీన్ని చెప్పడానికే జనక మహారాజు ద్వాదశాహ యజ్ఞం అని చెప్పారనమాట. ఇప్పుడు యజ్ఞాంతంలో కళ్యాణం, మళ్ళీ వెనక్కి రాకుండా విశ్వామిత్రుడు వెళ్ళిపోవడం అనేది పరమపదానికి చేరిపోవడం మనకు తెలుస్తుందన్నమాట. ఇది అందుకే శ్రీరామాయణంలో మొదటి కాండకి బాలకాండ అని చెప్పాం కదా. రాముడి బాల్యాన్ని వర్ణించాడా? ఈ పేరు వచ్చింది అనుకుంటామేమో, కానీ ఈ కాండలో రాముడి బాల్యాన్ని అస్సలు ఏమీ వర్ణించలేదు. 18వ సర్గలో అనుకుంటా. ఓకే, శ్రీరాముడి జననం. మళ్ళీ అదే సర్గలో దశరథుడేమో మంత్రులతో శ్రీరాముడి వివాహాన్ని గురించి మాట్లాడడం, ఆ సర్గలోనే విశ్వామిత్రుడు రావడం చెప్పేశాడు ఒకే సర్గలో. అంటే రాముడి బాల్యం ఏమీ చెప్పలేదు. అందుకని బాలరాముని చరిత్రను వర్ణించడం వల్ల ఈ కాండకి బాలకాండ అని పేరు రాలేదు. మరి ఎవరి పేరు వచ్చింది? విశ్వామిత్రుడి చరిత్రమే ఈ 18వ సర్గ నుండి సీతారామ కళ్యాణం జరిగే వరకు కూడా వర్ణించారు. అయితే అందుకే ఈ కాండలో ప్రధానమైన పాత్ర ఎవరు అంటే విశ్వామిత్రుడే. అందుకే అతనినే వాల్మీకి ఇందులో బాలుడు అని చెప్పాడు.
అంటే బాలుడు అని ఎవరిని అంటారు అంటే బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత బాలుడుగా ఉంటాడంట. అంటే వాళ్ళల్లో కామక్రోధాలు అహంభావాలు ఏముండవు కదా చిన్నపిల్లల్లో. ఆ తర్వాత అతడు ముని అవుతాడు, మననం చేస్తూ ముని అవుతాడు అని విశ్వామిత్రుడు బ్రహ్మజ్ఞానం పొందిన తర్వాత రాముడి దగ్గరకు వచ్చాడు కదా. అంటే ఇక్కడ అతడు తన మహత్యాన్ని ఏం చెప్పుకోలేదు. దశరథుడి దగ్గరికి వచ్చి అడిగినప్పుడు అలా తన గొప్పదనాన్ని ఏం ప్రదర్శించలేదు. రాముడే రక్షకుడుగా స్వీకరించాడనమాట. ఇది బాల్యం అంటారు. తన దగ్గర ఎన్నున్నా కూడా భగవంతుడినే రక్షకుడుగా భావించడం అనేది బాల్యం. విశ్వామిత్రుడు తనకున్న అప్పటికే ఆయన బ్రహ్మర్షి అయిపోయాడు కదా, తనకున్న గొప్పదనాన్ని ఏమీ ప్రదర్శించకుండా ఉండడం వల్లే అతను బాలుడు అని చెప్పారు. బాలుడు అంటే ఇప్పుడు చిన్న బాలుడు ఉన్నాడు అనుకోండి, తన రక్షణ తను చేసుకోలేడు, అమ్మ రక్షిస్తూ ఉంటుంది కదా, అమ్మ కాపాడుతూ ఉంటుంది. కావలసినప్పుడు పాలు పోయడం ఏంటి, నిద్రపుచ్చడం ఏంటి, ఇవన్నీ కూడా అమ్మ చేస్తూ ఉంటుంది. అందుకే బాలుడు అనేవాడు తన రక్షణ తాను చేసుకోలేడు, వేరొకరు అతన్ని రక్షిస్తారు కదా. అందుకని తన రక్షణకే తనకి ప్రయత్నించని వాడే బాలుడు అన్నారు. విశ్వామిత్రుడు తన రక్షణకు ప్రయత్నించలేదు, రాముడే రక్షకుడు అన్నాడు. రాముడిపైనే రక్షణ భారం వేశాడు. అందుకని విశ్వామిత్రుడు బాలుడయ్యాడు. తర్వాత ముని, మననం చేసేవాడిని ముని అంటారనమాట. శతానందుడు తన కథను చెప్తున్నప్పుడు కూడా అతడు రాముని కూర్చే మననం చేసుకుంటూ ఉన్నాడంట. రామనామమే మననం చేసుకుంటూ ఉన్నాడు. అంతేకాని ఆ ఆనందంలో ఉండి ఆనందంలో మననం చేస్తూ ఆ నామాన్ని మననం చేస్తూ ఆనందంలో తన కథను తను వినలేదట. బాలకాండకు ముందు విశ్వామిత్రుడు బ్రహ్మజ్ఞానాన్ని పొందాడు కదా. బాలకాండలో మనకి విశ్వామిత్రుడు బాలుడిగానే దర్శనమిస్తాడనమాట. అంటే బాలుడగు విశ్వామిత్రుడి చరిత్ర ఈ కాండలో వర్ణించారు కనుక ఈ కాండకి బాలకాండ అని పేరు వచ్చింది. ఓకేనా? బాలకాండ ఎందుకైందో అర్థమైంది కదా ఇప్పుడు. ఎవరి వల్ల? విశ్వామిత్రుడి వల్లే దీనికి బాలకాండ అని వచ్చింది. ఇలా విశ్వామిత్రుడి చరిత్రలో అంతరార్థం అంటే తెలుసుకున్నాం కదా, ఈ బాలకాండకి ఎందుకు పేరు వచ్చింది అని. సరే, తెల్లారింది. జనక మహారాజు రామలక్ష్మణులని తన భవనానికి ఆహ్వానించాడు. తర్వాత మీకు స్వాగతం, నేను ఇప్పుడు మీకు ఏం చేయాలో ఆజ్ఞాపించండి అన్నాడు. జనకుడు ఇలా చెప్పంగానే విశ్వామిత్రుడు అన్నాడు, మహారాజా వీళ్ళిద్దరూ కూడా దశరథుడి పుత్రులు, క్షత్రియులు. అలాగే నీ వద్దనున్న ఆ శ్రేష్టమైన ధనస్సు ఏదో చూడాలని ఇక్కడికి వచ్చారు, వీళ్ళకి ఆ ధనస్సును చూపించు అని. రాజకుమారుల కోరిక తినేవారే ధనస్సుని చూసి వెనక్కి వెళ్ళిపోతారు అని చెప్పాడు. ఇలా చెప్పగానే మహర్షి ధనస్సుని గురించి చెప్తాను అని, మా వంశంలో నిమి అనే చక్రవర్తి తర్వాత దేవరాతుడు అనే పేరు గల రాజు వద్ద ఈ ధనస్సుని పరమశివుడు ఉంచాడు. పూర్వము దక్ష యజ్ఞం జరిగింది కదా, ఆ యజ్ఞంలో రుద్రుడు ఈ ధనస్సుని ఎక్కుపెట్టి కోపంతో భాగాన్ని కోరి వచ్చిన దేవతలందరూ వచ్చారు ఆ యజ్ఞానికి. ఆ దేవతలందరినీ కూడా కోపంతో ఇదేంతో ఈ ధనస్సుని ఎక్కుపెట్టాడంట వాళ్ళ మీద. ఇంకా రుద్రుడికి ఆ యజ్ఞంలో భాగం తనకి లభించలేదు కదా, తను పిలవలేదు కదా. అప్పుడు కోపం వచ్చి రుద్రుడు ఏం చేశాడు, దేవతలని ఈ ధనస్సుతో హింసించాలని సిద్ధపడ్డాడు. అప్పుడు దేవతలందరూ రుద్రుడి పాదాల మీద పడి స్తోత్రాలు చేశారనమాట. అప్పుడు ఆ ధనస్సుని మా పూర్వుడైన దేవరాతుడి వద్ద భద్రపరిచి ఉంచాలి అని చెప్పి ఇచ్చాడు. తర్వాత కాలంలో నేను యజ్ఞం చేస్తూ ఉన్నప్పుడు భూమిని దున్నుతుంటే ఆ క్షేత్రం నుండి ఒక కన్య బయలుపడింది. అంటే కన్యను చూశాను. నాగటి చాల నుండి వచ్చిందని ఆమెకు సీత అని పేరు పెట్టాను. ఆమె ఇప్పుడు నా బిడ్డగా పెరుగుతుంది. ఆమె భూమి నుండి వచ్చింది కదా, అంటే గర్భవాసం తెలియని పవిత్రురాలు ఆమె. అందుకే ఆమెకి ఒక యోగ్యమేడైన భర్తను సమకూర్చాలని ఈ ధనస్సుని ఎక్కబెట్టిన వాళ్ళకే ఆమెను ఇస్తాను అని చెప్పి ఒక స్వయంవరం ప్రకటించాడనమాట. ఎంతమందో రాజులు వచ్చారు, కానీ ఎవరు కూడా ఆమెను పొందలేకపోయారు. ఎందుకు అంటే వాళ్ళు ధనస్సుని ఎక్కుపెట్టలేకపోవడం వల్ల నేను వాళ్ళకి సీతని ఇవ్వలేదు. ఆ రాజులకి నాకు కోపం వచ్చింది, ఆ రాజులందరికీ.
వారందరూ కూడా ఈ మిథిలా పట్టణానికి ఎలా చెప్పారు, మిథిలా పట్టణాన్ని అరికట్టారు. అంటే ఏంటి, 1 సంవత్సర కాలం లోపల వారు బయటకు పోకూడదు, బయట వాళ్ళు లోపలే రాకుండా వాళ్ళు దిగ్బంధం ఏర్పాటు చేశారు రాజులందరూ. వాళ్ళకి సీతనిచ్చి పెళ్లి చేయలేదు అని అనమాట. 1 సంవత్సరం కాలం గడిచేసరికి అసలే మరి ఆహార పదార్థాలు ఎక్కడి నుంచి వస్తాయి? మా పట్టణాల్లో ఉన్న ఆహార పదార్థాలన్నీ కూడా అయిపోయినాయి. అప్పుడు ప్రజలు జీవించడానికే చాలా శ్రమ అయిపోయింది. దానికి నేను తపస్సు చేశాను. దేవతలను సంతోషపెడితే దేవతలు చతురంగ సైన్యాన్ని ఇచ్చారు. నేను ఆ సైన్యంతో రాజులందరినీ ఎదిరించి పరాజితులను చేశాను అని. ఈ ధనస్సును తప్పకుండా నేను రామలక్ష్మణులకు చూపిస్తాను. రాముడు ఆ ధనస్సును కనుక ఎక్కబెడితే అయోనిజయ అయిన నా పుత్రిక సీతమ్మని ఆయనకి ఇవ్వగలను అని చెప్పాడనమాట. జనకుడి మాటలు విని ఇంకా విశ్వామిత్రుడికి సరే రాముడికి ముందు ధనస్సు చూపించండి అన్నాడు. అప్పుడు రాజు కొంతమంది మంత్రులను పిలిచి ఆ ధనస్సుని సభలోకి తేవాలి అని ఆజ్ఞాపించాడనమాట. ఆ ధనస్సు ఎలా ఉంది అంటే ఎప్పుడు పూజ చేస్తూనే ఉంటారు. దానికి మాలలు గంధాలతో వీటితో అలంకరించబడింది అనమాట. ఆ ఆజ్ఞని ఇప్పుడు మంత్రులు ఏం చేస్తారు, ఆజ్ఞాపించగానే ఆ ధనస్సుని తేవడానికి వెళ్ళారు. కానీ తెచ్చే ముందు ఏం తెలుసా, బలంగా ఉన్న వాళ్ళు 5,000 మంది 8 చక్రాలు గల ఒక పెట్టిలో ఉంచిన ధనస్సుని తీసుకొచ్చారు. ఎంతమంది? 5,000 మంది. 8 చక్రాలన్న పెట్టిలో పెట్టబడిందంట. దాన్ని తీసుకొచ్చారనమాట. అతి కష్టం మీద ఆ పెట్టిని అతి కష్టం మీద మోసి ముందుంచారు. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రుడికి చెప్పాడంట, ఓ మహర్షి, ఇది మా పూర్వులు పూజించిన శ్రేష్టమైన ధనస్సు. రాజులందరూ ప్రయత్నించారు కానీ ఎవరు ఎక్కబెట్టలేకపోయారు. ఈ ఎక్కబెట్టడానికి ఎంతమంది వచ్చారు? అసురులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు ఎంతమందో వచ్చారు. ఇంకా వీళ్ళు మామూలు మనుషులు కదా, వీళ్ళు ఎక్కబెట్టడం సాధ్యమా? ఎక్కడం కానీ, వంచడం కానీ, దాన్ని లాగి అవతలకి చేర్చడం కానీ, కదల్చడం కానీ మనుషులకు సాధ్యమైన పని కాదు. అయినా సరే ఈ రాజకుమారులు ఇద్దరికి ధనస్సును చూపిస్తాను అని చెప్పంగానే సరే విశ్వామిత్రుడు, రామ ధను పశ్య అన్నాడు. అంటే పశ్య అంటే చూడు అని కదా. నాయన రామ ధనస్సును చూడు అని రాముడితో అన్నాడు. రాముడు ఏం చేశాడు, ఆ ధనస్సు ఉన్న పెట్టి దగ్గరికి వెళ్ళాడు. పెట్టిని తెరిచాడు. ధనస్సును చూసి విశ్వామిత్రుడిని అడుగుతున్నాడు, గురుదేవ, ఈ శ్రేష్టమైన ధనస్సును నా చేతితో ముట్టుకోవచ్చా అంటున్నాడు. అంటే స్పృశిస్తాను, కదల్చడానికి కనుక వీలైతే ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తాను అన్నాడంట. అనగానే జనక మహారాజుడు విశ్వామిత్రుడు కూడా సరే అలాగే అన్నారు. రాముడు ఏం చేశాడు, చాలా అవలీలగా ఆ ధనస్సు మధ్య భాగాన్ని పట్టుకుని పెట్టె నుంచి బయటకు తీశాడు. అందరూ ఎంత ఆశ్చర్యంతో చూస్తున్నారు. దానిని నిలిపి ఆ నారిని కట్టాడు. అంటే ధనస్సు పొడవుగా ఉంటుంది, దాని మీద ఒక పొడవుగా ఉండే ఇనుప బద్దలాగా ఉంటుంది అనుకోండి. దానికి ఒక చివర ఇనుప తీగ ఉంటుంది. దాని నారే అంటారు, అల్లితాడు అంటారు, ఏదో ఉంటుంది. ఆ పొడవుగా ఉండే ధనస్సుని నిలువబెట్టి దాని కొస నేలపై ఉంచి రెండవ కొసని పట్టుకొని చేత్తో పట్టుకొని ఉంచి ఆ తాడుని చివరికి చేర్చి ముడేయాలన్నమాట. అల్లెతాడుని రెండో చివరికి తగిలించి కట్టడాన్ని ఎక్కుపెట్టడం అంటారు. రాముడు అట్లా కట్టంగానే ఆ ధనస్సు మధ్యలో విరిగిపోయింది. విరిగినప్పుడు పిడుగుపడినంత పెద్ద శబ్దం వచ్చిందంట. ఆ శబ్దానికి భూమి ఆ శబ్దానికి వణికిపోయిందంట. కొండ బద్దలైనంత శబ్దం వచ్చిందంట. విశ్వామిత్రుడు, జనక మహారాజు, రామలక్ష్మణులు తప్ప ఆ శబ్దాన్ని విన్న అందరూ కూడా మూర్చిపోయారు. అప్పుడు జనక మహారాజు విశ్వామిత్రుడితో అంటున్నాడు, ఓ మహాముని, నిజంగా దశరథుడి పుత్రుడైన శ్రీరాముడు అత్యద్భుతంగా అసలు ఊహించడానికి కూడా శక్యం కాని పరాక్రమాన్ని ప్రదర్శించాడు. చూశాను, నేను అసలు అనుకోలేదు తెలుసా ఇలా చేస్తాడని. నా కుమార్తె సీత
దశరథుడి పుత్రుడైన రాముని భర్తగా పొందగలదు అని చెప్పి నా వంశానికి కీర్తి తెచ్చే పని చేశాడు అన్నాడు. ఇంతవరకు మా కులంలో ఏని యందు నాది అనే మమత లేదు అనే కీర్తి ఉంది, అంతే కదా. జనక మహర్షి అంటారు. ఆయన అంత పెద్ద చక్రవర్తి అయినా కూడా ఆయనకి ఆ రాజ్యం తనది అని కాదు, అది అహంకారం లేకుండా పాలించాడు. అందుకే జనక మహర్షి అయ్యాడు తను. మిథిలాయాం ప్రదీప్త యానమే కించిత్ ప్రదహేతి అంటే మిథిల కాలిపోతున్నది అనే కూడా, మిథిల కాలిపోతుంది అన్నప్పుడు కూడా ఆయనకి ఏమీ బెంగలేదు. అది నాది అనుకున్నది నా దగ్గరే ఉంది అనుకున్నాడంట. అంత నిర్మలమైన వాళ్ళు మా వంశంలోని వాళ్ళు కాబట్టి మా వంశంలో ఇలాంటి పుట్టిన ఈ పుత్రిక కేవలం జన్మ చేత అయోనిజ, అందుకేనే ఇక్కడ పుట్టింది కనుక ఆ కీర్తి కూడా ఉంది. నేను ఇంతటి బలశాలి అయిన భర్తని పొందిందంటే భర్త సంబంధంతో కూడా కీర్తి పొందుతుంది అని. అలాగే ఆమె చాలా లోకోత్తరమైన సౌందర్యం ఉంది, అలాగే రాముడి ఇల్లాలిగా చేరి కీర్తి పొందుతుంది అని చెప్పి ఇక్ష్వాకు వంశంలో దశరథుడి పుత్రుడైన ఉత్తమ వంశానికి చెందిన రాముడిని పొందింది అనే పేరు మా పుత్రికకు వస్తుంది. ఇలా అందరికీ ఆనందం కలిగించే గొప్పతనాలు కలిగిన మా సీత ఈనాటికి మా ప్రతిజ్ఞని నెరవేర్చి శ్రీరాముడు చేపడుతున్నాడు అని చెప్పి నా ప్రాణాల కంటే ప్రియమైన సీతని రాముడికి ఇస్తాను. మా మంత్రులని మీరు అంగీకరిస్తే కనుక మా మంత్రులందరినీ కూడా అయోధ్యకు పంపి దశరథ మహారాజుకి ఈ వృత్తాంతాన్ని తెలియజేస్తాము అని చెప్తాడంటే, అంతకుముందు కూడా అక్కడే పెళ్లి చేస్తానని అంటే రాముడు ఒప్పుకోడు అనమాట. మా తండ్రి గారు లేకుండా చేసుకొని అంటాడు అని ఒక దాంట్లో ఉంటుంది. అప్పుడు కబురు పంపిస్తానని చెప్తాడనమాట. మా సీతని రాముడికి ఇస్తున్నామని చెప్తారు మా భటులు అని చెప్పగానే, అలాగే రామలక్ష్మణులు ఇరువురు కూడా విశ్వామిత్రుడి రక్షణలో సుఖంగా ఉన్నారని చెప్తాను. ఈ వార్తని వాళ్ళకి చెప్పి వాళ్ళందరినీ తీసుకురమ్మని చెప్పి పంపిస్తాను అన్నాడనమాట. ఇలా దశరథుడికి చెప్పడానికి ఆహ్వానించడానికి అందరి మంత్రులని అయోధ్యకి పంపిస్తాడనమాట. అయోధ్యకి వెళ్ళారు వీళ్ళందరూ. 3 రోజుల ప్రయాణం పట్టిందట అక్కడి నుంచి. చివరికి దశరథుడికి మా మిథిలా నగరాన్ని పాలించే రాజు దగ్గర నుంచి మేము ఒక మెసేజ్ తెచ్చాము అని, మీరు క్షేమంగా ఉన్నారా అని అడగమన్నారు, అలాగే మీ కుశలాన్ని కూడా తెలుసుకోమన్నారు అని చెప్పి విశ్వామిత్రుడు మహాముని ఆజ్ఞతో ఈ మాటలను మీకు చెప్పమన్నారు అన్నాడు. అంటే రాజులెందరో వచ్చి ఆమెను పొందాలని ప్రయత్నం చేశారు, కానీ వ్యర్థమైపోయి తిరిగిపోయారు. కానీ నీ కుమారులు అనుకోకుండా విశ్వామిత్రుడితో మా పట్టణానికి వచ్చారు. వారి పరాక్రమాన్ని ప్రదర్శించి దివ్యమైన ధనస్సుని వంచి మా సీతమ్మని తన దానిగా చేసుకున్నాడు. అందుకని అందరూ మీ కుమారుడైన రాముడు అంతమంది జనం చూస్తుండగా శివధనస్సుని ఎక్కుపెట్టాడు, అది విరిగింది. దానికి కానుకగా నేను సీతమ్మని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు అనుమతించండి అని మీరు మీ బంధువులు, పురోహితులు, ఉపాధ్యాయులు అందరితో కలిపి మా పట్టణానికి రావాల్సిందిగా కోరుతున్నాము అని ఇలా ఇదంతా కూడా విశ్వామిత్రుడు చెప్పినట్టుగా చెప్పారనమాట. వీళ్ళందరూ ఇలా నివేదించారు అని మంత్రులు చెప్పగానే ఆ మాట విని దశరథుడికి ఎంత పరమానందం అయిపోయింది. వశిష్ఠుణ్ణి, వామదేవుణ్ణి అందరినీ పిలిచాడు. చెప్పి మొత్తం చెప్పాడనమాట. కౌసల్య తనయుడైన రాముడు లక్ష్మణుడితో విదేహ దేశంలో ఉన్నారంట, విల్లు విరిచారంట. జనక మహారాజు ఏమో తన కుమార్తెని ఇవ్వాలని అడుగుతున్నారు. జనకుని మాట మీకు అంగీకారం అయితే మన శీఘ్రంగా వాళ్ళ పట్టణానికి వెళ్దాం, ఆలస్యం చేయకండి అని చెప్పి అనగానే అందరూ సంతోషంగా సమ్మతించారనమాట. రాజు కూడా సంతోషంతో రేపు బయలుదేరదామని చెప్పారు.
ఆనందంగా వెళ్ళారు. తర్వాత తెల్లారింది. అందరితో కలిపి దశరథ మహారాజు సుమంత్రుడిని పిలిచి, ఇప్పుడే మన ధనాధ్యక్షులు అంటే ట్రెజరర్ ఉంటాడు కదా, ఆయన్ని అన్ని రత్నాలు పుష్కలంగా ధనం తీసుకుని జనకపురికి వెళ్దాం మనం. ఇప్పుడే రథాలు పల్లకీలు ఎందుకు అంటే రాణులందరూ కూడా పల్లకీలు ఎవరు కూర్చుంటారు కదా, వానిని ప్రయాణానికి సిద్ధం చేయండి అని చెప్పి అందరూ ముందు మాకు కూడా రథాన్ని సిద్ధం చేయండి, ఆలస్యం చేయొద్దు అని చెప్పగానే అందరూ కూడా వాహనాలను సిద్ధం చేసుకున్నారనమాట. ప్రయాణం చేసి విదేహపురికి 4 రోజులు ప్రయాణం చేసి విదేహపురికి చేరారు. అప్పుడు జనక మహారాజు వెల్కమ్ ఎదురేగి పూజన చేస్తాడంటారు కదా. తర్వాత అప్పటికే వృద్ధుడు కదా దశరథ మహారాజు, అంటే 60,000 సంవత్సరాలు దాటిపోయినవాడు. దశరథ మహారాజుని చేరి జనకుడు సంతోషంతో అంటున్నాడు, నీకు స్వాగతం మహారాజా, మీ 2 కుమారులు మా భాగ్యవశం చేత ఇలా అంటే విశ్వామిత్రుడితో వచ్చారు అని చెప్పి, ఇంకా రఘువంశం వారితో మాకు సంబంధం ఏర్పడుతుంది. రేపు తెల్లారంగానే మా యజ్ఞం సమాప్తం అయిపోతుంది. 12 రోజుల యజ్ఞం కదా, రేపు తెల్లారంగానే సమాప్తం అయిపోతుంది. అప్పుడు ఋషులందరి అనుమతితో సీతారాముల వివాహం జరిపిద్దాం అని జనకుడు చెప్పగానే దశరథుడు ఆనందంతో, కన్య మీది, మీరు ఇవ్వాలి, మాకు ఇచ్చే అధికారం మీ అధీనం ఉంది కనుక మాలో ఏముంది, మేము పుచ్చుకోవడానికి వచ్చాం కదా అన్నాడంట. మీరు చెప్పినట్లే మేము చేస్తాము అనగానే దశరథుడి మాట విని, అండి ఎవరంటారు ఇప్పుడు మగ పెళ్ళి వాళ్ళంటే నువ్వు కట్న కానుకలు ఎంత ఇస్తావు అని మేం గొప్ప అన్నట్టుంటారు కదా. కానీ దశరథుడు ఏమంటున్నాడు, మీరు ఇచ్చేవాళ్ళు కన్యని, మాదేముంది, మీరేం చెప్తే అట్లాగే అన్నాడని కదా. అనేసరికి ఇక ఆనందం వచ్చిందనమాట. ఆ రోజు వాళ్ళందరూ అక్కడ సంతోషంగా ఉన్నారు. ఇంకా చెప్పుకుందామా ఆపేద్దామా? సరే రేపు చెప్పుకుందాం మళ్ళా. జై శ్రీమన్నారాయణ.